అయ్యో అమ్మా, దెబ్బ తగిలింది. అలా చేస్తే ఎలా మేకప్ చేస్తాను? అక్కా, నాకు నొప్పిగా ఉంది, కొంచెం జాగ్రత్తగా చేయలేవా అని అడుగుతాడు. అమృత, మేకప్ అయిందా? కొంచెం తొందరగా చేయండి, ఆలస్యమవుతోంది అంటాడు. మేడం, ఇంకో 5 నిమిషాలు, ఇది పూర్తిగా బోతోంది అంటాడు. చూడు, ఇప్పుడు దీని ముందు ఏ డ్రామాలు చేయకు, మౌనంగా నాకు మేకప్ చేయనివ్వు. ఆచూ. అయ్యో, మళ్ళీ తుమ్మారా? నువ్వు ఎందుకు పదే పదే తుమ్ముతున్నావు? నీకు తుమ్ముల వ్యాధి ఉందా? ఆగు, నేను చూస్తాను. ఎక్కడైనా నీ వస్తువుల్లోనే ఏమైనా సమస్య ఉందేమో. ఇదేంటి, ఈ ఫేస్ పౌడర్ గడువు దాటినట్టు ఉంది అంటాను. చూడండి మేడం, మేకప్ చేయాలంటే చేయండి, లేకపోతే దారిలో పోండి. అనవసరంగా మా వస్తువులను విమర్శించడం మానుకోండి. కొంచెం మర్యాదగా మాట్లాడండి, అర్థమైందా అని అంటాడు. మేకప్ చేయడానికి అంత డబ్బులు తీసుకుని పని సరిగ్గా చేయరు. చూడు, నా చెల్లెలిని ఎలా చేశావో. ఆగు, ఎక్కడికి పారిపోతావు? నీకు ఎంత ధైర్యం? నేను ఎవరితో మాట్లాడుతున్నానో తెలుసా అని అడుగుతాను. నాకు ఏ మేకప్ వద్దు, తీసుకువెళ్ళు, ఏదైనా చవకైన మేకప్ దుకాణంలో అని అంటాడు. నువ్వు ఇలా వినవు అనుకుంటా. ఇది చూడు, ఈ ఫోన్లోని నల్లని పనులన్నీ రికార్డై ఉన్నాయి అంటాను.